ప్రేక్షకులకు నమస్కారం అండి. మంచి అద్భుతమైన మూలిక ఇది కూడా. దీన్ని కోస్టు అంటారండి. చెంగల్వ కోస్టు అంటారు. దీన్నే కుష్టం అని కూడా అంటారండి. కుష్టం ఇది ఒక రూట్ అండి, దుంప. ఇది ఎక్కువ ఆరిపోయిందండి, లేకపోతే మెత్తగా ఉంటుంది. కుష్టం అంటే చెంగల్వ కోస్టు, కుష్టం, కోస్టు అని కూడా అంటారు. కుష్టం అనే పేరులోనే ఉంది చూడండి. అంటే మనం సొరయాసిస్, చర్మవ్యాధులు, అనేక రకాల చర్మవ్యాధుల్ని కుష్టం అంటాం. ఇది అన్ని చర్మవ్యాధుల మీద పనిచేసే మూలిక అండి. ఇది దురద, చర్మవ్యాధులు, అదేవిధంగా గవజ బిళ్ళలు, ఏదైతే మనకి ఇక్కడ గ్లాండ్యులర్ స్వెల్లింగ్ అంటాం కదండి, ఆ స్వెల్లింగ్కి కూడా పనిచేస్తుందండి ఇది. అర్థమైంది కదండి. దీన్ని ఉల్లిపాయ ఉంది కదండి, మన నీరుల్లిపాయ కూరలో వేసుకునేది, దాని రసంలో చిక్కని గంధం తీసి ఈ గవద బిళ్ళలకు కనుక రాస్తే ఆ గవద బిళ్ళలు కూడా మెత్తబడి గవజలు, గ్లాండ్యులర్ స్వెల్లింగ్ కూడా తగ్గుతుందండి. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది కూడా రక్తశుద్ధి చేయడంలో చాలా గొప్ప మూలిక అండి. ఇది లేహ్యాల్లో కలుపుతారు. అనేక చర్మ వ్యాధులకు సంబంధించిన వాటిలో కూడా దీని చూర్ణాన్ని కలుపుతారండి. రక్తశుద్ధి ఔషధాల్లో కలుపుతారు. అంటే ఎన్నో రకాలుగా, ఒకటి రెండు రకాలుగా కాదండి, ఇది చాలా రకాలుగా ఉపయోగపడే అద్భుతమైన మూలిక ఈ చెంగల్వ కోస్టు. దీనిని నూనెలో గంధం తీసి, లేదంటే దీన్ని నిమ్మరసంలోని ఇలాంటి వాటిలో నానబెట్టుకోవాలండి. ఇది ఒక వారం రోజుల నుంచి 10 రోజులు నిమ్మరసంలో కానీ, దబ్బపండు దొరికితే దబ్బపండు రసం, మాది ఫలం అంటాం కదా మనం. పూర్వం మాది ఫల రసాయనం అని, మాది ఫలం అని అనేవాళ్ళం. ఆ మాది ఫలం చెట్లు చాలా తగ్గిపోయినాయండి ఇప్పుడు. ఆ మాది ఫల రసం దొరకట్లేదు కాబట్టి దీన్ని దబ్బరసంలో కానీ, నిమ్మరసంలో కానీ 10 రోజులు నానబెట్టుకోండి. అర్థమైందండి. ఎన్ని రోజులు నానబెట్టాలి? కనీసం 10 రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దీన్ని చక్కగా పల్చని పేస్ట్ అదే రసంతో చేసుకుని దీన్ని ముఖానికి కనుక అప్లై చేసుకుంటే మొంగు మచ్చలు లాంటివి, లేకపోతే ఫేస్ డిస్కలరు, ఇలాంటి వాటికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కానీ ఆ పుల్లని దాంట్లో నానబెట్టడం వల్ల రాసినప్పుడు మండుతుందండి. అర్థమైంది కదండి. ఇప్పుడు అనేక రకాలైన సెన్సిటివ్ స్కిన్స్ ఉన్నాయి కాబట్టి చాలా సున్నితమైన చర్మాలు అయిపోయినాయండి. పూర్వం ఇలాంటివి రాస్తే కళ్ళు మూసుకుని అందరూ రాసేసుకునేవారు. కానీ ఇప్పుడు రకరకాల ఎలర్జీస్ స్టార్ట్ అయినాయి మన శరీరంలో. ఎందుకంటే ఎరువులు, పురుగు మందులు వాడిన, అనేక రకాల కెమికల్స్ వాడిన ఆహారం తింటాం అవనివ్వండి, లేకపోతే ప్రకృతిలో పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల అనివ్వండి, మన హ్యాబిట్స్ మారిపోవడం వల్ల అనివ్వండి, నిల్వ ఆహార పదార్థాలు తింటాం అను, అనేక రకాల చెడు అలవాట్లు మనకు వచ్చినాయి ఇప్పుడు. అర్థమైంది కదండి. చెడు అలవాట్లు అంటే ఏంటి? పూర్వం అప్పటికప్పుడు వండుకుని ఫ్రెష్గా తినేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవాళ వండింది 10 రోజుల దాకా ఫ్రిడ్జ్లో దాచి నిమ్మలంగా తింటున్నామండి. దానివల్ల ఏమవుతుందంటే అనేక ఫంగస్, బ్యాక్టీరియాలు అందులోకి చేరొచ్చు. అటువంటి నిల్వ ఆహార పదార్థాలు తినటం వల్ల కానివ్వండి, మన శరీరము, స్కిన్ను కూడా సున్నితమైపోయింది. ఆ సున్నితమైన భాగాలకు వాడుతున్నాం కాబట్టి అనేక రకాల ఎలర్జీలు ఉన్నాయి కాబట్టి ఆ ఎలర్జీలు వచ్చి రేపొద్దున మనకి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉండాలంటే మీ చెవు వెనక భాగాన్ని ఎక్కడో కొద్దిగా అప్లై చేసుకుని చూడండి. 1-2 రోజులు అప్లై చేసుకుని మండినా కూడా బాగానే ఉంది, ఇది డిస్కలర్ ఏమీ లేదనుకున్నప్పుడు దానిని మీరు చక్కగా మీ ఫేషియల్గా వాడుకోండి. వాడుకోవడం వల్ల మీ ముఖానికి మంచి చక్కని కాంతి వచ్చి మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన మచ్చలు మీ ముఖం మీద ఉన్నాయన్నీ కూడా శరీరం మీద ఉన్న వాటికి కూడా రాసుకోవచ్చు. దానినే మీరు శరీరం మీద ఉన్న దురదలుగా అప్లై చేసుకోవచ్చు. కొన్ని రకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ మీద కూడా, అంటే మనం సొరయాసిస్ అని ఏదంటామో దాన్ని మేము ఆయుర్వేదంలో 18 పేర్లు ఉన్నాయండి. అవి ఆ 18 రకాలైన సొరయాసిస్లో కొన్ని వాటికి నేను ఈ చెప్పిన దాన్ని రాసుకుంటే చాలా బాగా తగ్గిపోతుందండి. అదేవిధంగా మజ్జిగలో నూరి కూడా దీన్ని రాయొచ్చండి. రాయటం వల్ల కొన్ని రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. చాలా మూలికలను శుద్ధి చేయవలసి ఉంది. దీన్ని శుద్ధి చేయక్కర్లేదండి, ఇలాగే వాడుకోవచ్చు దీన్ని.
శుద్ధి చేయవలసిన అవసరం కూడా లేదు. ఏదైతే ఉసిరికాయ, తిప్పతీగ ఇలాంటివి ఉంటాయో అదేవిధంగా అటువంటి వాటిలోనే మనం ఇది డైరెక్ట్గా వాడుకున్నా కూడా దీనివల్ల ఇందులో టాక్సిన్స్ ఉండటం కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి చెడు ప్రభావాలు లేవు కాబట్టి దీన్ని చక్కగా వాడుకోవచ్చండి. ఇదే చెంగల్వ కోస్టినండి. దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పౌడర్ కొట్టుకోండి. ఆ పౌడర్ని ఒక అణా నుంచి బేడ ఎత్తు వరకు మజ్జిగలో కలిపించి మీరు ఏం చేయాలంటే ఒక రగ్గు లాంటిది కప్పేసుకోవాలి. అంటే చెమట పట్టడానికి అన్నమాట. మనం స్వేదకర్మ అంటాం. ఇది అర్థమైందండి. మనిషికి చెమట పట్టడం వల్ల కూడా అనేక రకాలైన జబ్బులు తగ్గిపోతాయి. చర్మంలో ఉన్న కల్మషాలన్నీ బయటకు వచ్చేస్తాయండి. అప్పుడు మనం చర్మానికి అప్లై చేసి ఇది ఏది అప్లై చేసినా కూడా ఏదైతే చర్మానికి ఉన్న రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళి చక్కగా మీకు దాని నుంచి విముక్తి తగ్గుతుంది అనమాట ఆ ప్రాబ్లం అనేది. మనం ఏం చేస్తాం, స్టీమ్ బాత్ అని అనేక రకాలైన డబ్బులు ఇచ్చి 500, 1000 ఎంతో కొంత ఇచ్చి బ్యూటీ పార్లర్లకో లేకపోతే స్పాలకు వెళ్ళి చేయించుకుంటూ ఉంటాం. అలాంటి స్టీమ్ బాత్ బదులు దీనిని మజ్జిగలో కలుపుకొని తాగేస్తే చెమట పడుతుంది. దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి, పైన ఒక దళసరి దుప్పటిని కానీ ఒక రగ్గు లాంటిది కానీ కప్పేసుకుంటే శరీరం అంతా విపరీతమైన చెమట పట్టి అనేక రకాలైన కల్మషాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల జ్వరం తగ్గడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చర్మం సౌందర్యం పెరగడానికి కూడా మంచి అవకాశం ఉందండి. అదేవిధంగా దీన్ని ఆ చూర్ణం ఏదైతే ఉందో దాన్ని నూనెలో వేసి పేస్ట్ కింద చేసుకోండి. ముందర ఈ చూర్ణాన్ని ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్టు ఎంతైతే ఉందో అంత ఆయిల్ కలుపుకోండి. అంటే ఒక గ్లాసు పేస్ట్ ఉంటే ఒక గ్లాసు ఆయిల్, లేదా ఎక్కువైతే గ్లాసున్నర, అంతకు మించి కలపొద్దండి. గ్లాసు సరిపోతుంది, గ్లాసున్నర కూడా అక్కర్లా. కలిపి దాన్ని తైలపాక విధి అని మీకు అనేక రకాల మూలికలు తైలం ఎలా పెట్టుకోవాలని చెప్పాను మీకు ఆల్రెడీ ముందర వీడియోలో. అదేవిధంగా ఆ నూనె అనేది తేరిపోయి అందులో చెమ్మ లేకుండా మీరు ఇలాగ పట్టుకుని నలిపితే ఉండవుతుంది అన్నాను కదా. అందులో ఉన్న మెటీరియల్ చేతికి తడి అంటుకోకూడదు, చల్లగా ఉండకూడదు, తడి అంటుకోకూడదు. అంటుకున్నప్పుడు ఆ నూనె అనేది తయారైందని లెక్క అన్నమాట అండి. అర్థమైంది కదండి. దీన్ని ఏం చేయాలి, నీళ్లు కలిపి చక్కని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ ఎంత ఉందో అంత ఆయిల్ పోసుకోండి. అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా పర్వాలేదు. అది వడపోసుకుని ఉంచుకుని దాన్ని దూదితోటి తడిపి ఆ తైలాన్ని, పైల్స్ అంటాం కదా, మూల వ్యాధి అంటాం మనం, ఆర్స్య మొలలు అంటాం. పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే లైట్గా దూది ఆయిల్లో తడిపి ఆ దూదిని అక్కడ పెట్టేసుకుని మీరు గోసి పెట్టుకున్న ఏదైనా ఆ బట్ట తడవకుండా చిన్న ప్లాస్టిక్ది ఏదైనా అడ్డం పెట్టుకుని డైలీ కనుక అలా రాసుకుంటే మీకు ఏ అయితే ఆర్స్య మొలలు అంటే పైల్స్ అంటాం కదా అవి తగ్గిపోవడానికి కూడా ఆయిల్ అనేది పనిచేస్తుందండి. అర్థమైంది కదండి. అస్తమాను శ్రోతప్తో ఉంటారు చూసారా, అప్పుడప్పుడు శ్రోతప్తో ఉంటారు, అస్తమాను అప్పుడప్పుడు కొంతమందికి. అటువంటి వాళ్ళకు కూడా మజ్జిగలో కలుపుకొని తినమని చెప్పాను కదండి. దానివల్ల కూడా మీకు అది తగ్గుతుందండి. నేను అయితే చెప్పానో ఇప్పుడు అవన్నీ రాసుకోండి జాగ్రత్తగా. పదే పదే చదువుతూ ఉండండి. చదివితే మళ్ళీ పుస్తకం తిరగవేయవలసిన అవసరం ఉండదు. మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి, జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.